ఒక దొంగతనం కేసు ఛేదించడం జరిగింది. అది ఏమంటే 3 రకాలైనటువంటి కేసు. ఒకటేమో మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు, మొత్తం 19 మోటార్ సైకిళ్ళు. అండ్ దాని తర్వాత చైన్ స్నాచింగ్ కేసెస్ 3. అండ్ దాని తర్వాత హౌస్ థెఫ్ట్ కేసు ఒకటి, ఈ జ్యువెలరీస్ అవన్నీ దొంగతనం చేసే కేసు. 3 రకాలైనటువంటి ముద్దాయిలను మీ దగ్గర ప్రవేశపెట్టాము. టోటల్ అక్యూజ్డ్స్ వచ్చి మన దగ్గర ఒక 5 మంది వచ్చి బాల నేరస్తులు. వాళ్ళ వివరాలు అయితే చెప్పడానికి కుదరదు, అది చట్టం చెప్తోంది. మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మీ ముందర ఈ ప్రాపర్టీసు, అదే రకంగా ముద్దాయిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా ఎవరైతే కొత్త సెటప్ మన పులివెందులకు సిఐ శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి వారు వచ్చినప్పటి నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి కేసులు, పెద్ద కేసులు ఛేదించడం జరిగింది. ముందుగా 2 కేసులు కూడా మీ అందరూ తెలిసినది. ఒక గాంజా కేసు, 15 కేజీలు గాంజా చేయడం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొర్రెల భరత్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పట్టుబడడం, రిమాండ్లో ఉన్నారు. అదే రకంగా ఒక 80 లక్షల వరకు గోల్డ్ హౌస్ సంబంధించినటువంటి థెఫ్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో వేరే స్పాట్స్, మన ప్రొద్దుటూరు కావచ్చు, అదే రకంగా ముద్దునూరు, ఆ కడప, ఈ పరిసరాల ప్రాంతాల్లో చేసినటువంటి ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది వీరు వచ్చిన తర్వాత, ఈ సెటప్ వచ్చిన తర్వాత 3వ కేసు, పెద్ద కేసు, సుమారుగా ఒక 55 లక్షల వరకు మోటార్ సైకిళ్ళు, బంగారు మరియు తర్వాత సిల్వరు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఒక మొత్తం టోటల్ మన పులివెందల్లో 19 కేసులు అనమాట. వాళ్ళు మోటార్ సైకిల్ సంబంధించినటువంటి దొంగలు ఎవరంటే నాగభాష, సరుకులపేట నాగభాష అని ఒకడు, బూసిపాటి కుమార్ అని, గొండోల గంగయ్య అని చెప్పి, హుషేన్ అని చెప్పి, విజయ్ అని, వీళ్ళు 5 మెంబర్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బకు సంబంధించినటువంటి వారు. వీరు అక్కడి నుంచి వచ్చి ఇక మన దగ్గర సంబంధించినటువంటి మోటార్ సైకిల్స్ ఎక్కడైనా పార్క్ చేసి ఉంటారు, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కానీ, లేకపోతే ఏదైతే మన పూల అంగళ్ళ బజార్ కానీ, ఎల్ఐసి ఆఫీస్ కానీ, అక్కడంతా పరిసర ప్రాంతాల్లో గన బైక్ చేస్తే ఆ సంబంధించినటువంటి వ్యక్తి ఓనర్స్ వాళ్ళ విధి నిర్వహణకు, వాళ్ళ పనులకు వాళ్ళు పోయింటారు. లేనిది చూసి వీళ్ళు ఆ మోటార్ సైకిల్ దొంగతనం జరుగుతుంది. అదే రకంగా వారి నుంచి సుమారు ఈ 5 మంది నుంచి 19 మోటార్ సైకిళ్ళు చేసినాము. అదే రకంగా 2 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల కేసు, మొత్తం కలిసి 24,24,000 రూపాయలు మన వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరిగింది అనమాట. అదే రకంగా చైన్ స్నాచింగ్ ఏదైతే ఉన్నారో ఆ చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి దొంగలు ఒక చోటు అనేటువంటి వాడిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో సంబంధించినటువంటి మెయిన్ ముద్దాయి ఒకరు రవికుమార్. ఆయన వీళ్ళిద్దరిది వచ్చిండేదను, వీళ్ళ ఇద్దరు బీహార్ రాష్ట్రము, మన ప్రాంతంలో వచ్చి సింహాద్రిపురము, మన పులివెందుల టౌన్లో 2 ప్లేస్లలో చేసినారు. ప్రాపర్టీ అయితే ఇంటాక్ట్ రికవర్ అయింది. ఒక ముద్దాయి అయితే దొరికినారు, చోటు నేతను. మిగతా అతను రవికుమార్ అయిన తర్వాత ఆ విషయం విచారించి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ చేస్తాం. వారి నుంచి చైన్ స్నాచింగ్ నుంచి దొంగల నుండి సుమారుగా 13,52,000 రూపాయలు విలువ చేసేటువంటి బంగారు వస్తువులు ఉన్నాయి. అదే రకంగా మన బంగారు షాప్ లో దొంగతనం చేసిన ఏదైతే మన ఈ గోల్డెన్ స్ట్రీట్ ఉందో మన పులివెందల్లో, అక్కడ 2 లేడీస్, నారాయణమ్మ, వాళ్ళకు సంబంధించిన ఉమాదేవి, వీళ్ళంతా కలిసి గోల్డ్ షాపుల్లో 15,25,700 రూపాయలు విలువ చేసేటువంటి బంగారు మరియు వెండి వస్తువులు కూడా దొంగతనం జరిగింది. వీరికి ఈరోజు ఉదయం శ్రీరామ్ అండ్ వాళ్ళ ఎస్ఐ తిమోతి గారు, వాళ్ళ స్టాఫ్ అండ్ మధుసూదన్ రెడ్డి, వీళ్ళంతా 3 ప్లేసుల్లో పార్నపల్లి రోడ్లు మరియు ఒల్లిమెల్ల రోడ్లలో పరిసర ప్రాంతాల్లో వాళ్ళని గాలించి
అరెస్ట్ చేసి ఈరోజు అంతా ఏదైతే లీగల్ ఫార్మాలిటీస్ అయితే మా ఉన్నాయో రిమాండ్ రిపోర్ట్ కు అవన్నీ తయారు చేసినాం. వారికి ఎస్పీ సారు ఎవరైతే ఈ కేసులో కష్టపడి ఉన్నారో వాళ్ళకందరికీ ఎస్పీ సారు గుడ్ ఎంట్రీస్ ఏవైతే రివార్డ్స్ పెట్టమన్నారు, కొంతమంది క్యాష్ రివార్డ్స్ పెట్టమంటారు. ఎవరికి క్యాష్ రివార్డ్ ఇవ్వాలి, ఎవరికి గుడ్ ఎంట్రీ సర్వీసెస్ ఇవ్వాలి తర్వాత మేము నిర్ణయిస్తాము. సిఏ గారికి మరియు ఎస్ఐస్ కి వాళ్ళ స్టాఫ్ అందరికీ ఎస్పీ సారు కంగ్రాచులేట్ చెప్పేశారు. ఇదంతా మా జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఇంత భారీతంగా కేసులు ఛేదించడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా మొత్తం జిల్లా ఎస్పీ సార్ కొత్తగా వచ్చినప్పటి నుంచి 3 కేసులు భారీతంగా మేము ఛేదించినాము. ప్రాపర్టీస్ కూడా రికవర్ చేయగలిగినాము. ఆ 3 కేసులు ప్లస్ అన్ని కలిసి దగ్గర 1.5 కోటి రూపాయలు రికవర్ చేసినాం. ఈ పులివెందుల చరిత్రలోనే ఇది బిగ్ హిస్టరీ ఇన్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంటైర్ క్రెడిట్స్ గోస్ టు మన శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ వాళ్ళ సిబ్బందికి కంగ్రాచులేట్ చేస్తున్నారు మా కడప జిల్లా ఎస్పీ గారు. థ్యాంక్ యూ బ్రదర్.